హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే సాయంత్రం వీడియో. నవీన్ స్కూల్ నుంచి అయితే వచ్చాడు. ఇంకా స్నాక్స్కి అయితే పులిహార ఇచ్చాను. ముందైతే పులిహార వద్దన్నాడు. ఇంకా ఒక్క స్పూన్ తిని చూడు, నచ్చితే తిను, లేకపోతే వదిలేసాయి అని చెప్పా. ఒక స్పూన్ తిన్నాడు, నచ్చిందట్టుంది, ఇంక తింటున్నాడు. పిల్లలు అంతేనండి. మనం ఏదైనా ఇచ్చామనుకోండి వద్దు వద్దు అంటారు. కొంచెం టేస్ట్ చూడు, నచ్చితే తిను, లేకపోతే వదిలేసాయి అన్నామనుకోండి, వాళ్ళకి నచ్చిందనుకోండి తప్పకుండా తింటారు. అలా కాకుండా వాళ్ళు తినట్లేదులే అని మనం వదిలేసామనుకోండి, ఇంకా అంతే, ఏమీ తినకుండా ఉంటారు. ఉదయం స్కూల్కి వెళ్తా నవీన్ అయితే పాలు తాగలేదు. పాలున్నాయి, ఇంకా నాకు టీ ఉన్నాయి. నేను కూడా ఇంకా సాయంత్రం టీ కొంచెం వేడి చేసుకొని తాగుతాను. ఇంక ఈరోజు కూర అయితేనేమో నవీన్కి బంగాళదుంప ఫ్రై చేశాను, మాకైతే గోంగూర ఉంది. మాకు కూడా ఏదో ఒక కూర చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మధ్యాహ్నం మా ఆయన భోజనాలకు వెళ్ళాడు. ఇంకా నాకు ఒక్కదానికే కదా అని కూర అయితే ఏం చేయలేదు. గోంగూర ఉంది కదా, ఇంకా గోంగూర ఉన్నప్పుడు వేరే కూరలు ఏం అవసరం ఉండదుగా. నవీన్కైతే ఇంకా పాలు వేడి చేసి ఇస్తున్నాను. స్కూల్ నుంచి తీసుకొచ్చిన క్యారేజీలు అవి ఉన్నాయి కదా, ఇంకా టబ్బులో అయితే వేస్తున్నాను కడిగేయటానికి. అంట్ల స్టాండ్లో చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. అంట్లు కడగటం కంటే కూడా అంట్ల స్టాండ్లో అంట్లు సర్దటం అంటేనే నాకు తలకాయ నొప్పిగా అనిపించింది. అంట్లు కడగబోయే ముందు అంట్ల స్టాండ్ నిండా అంట్లు ఉన్నాయా, అంట్ల స్టాండ్ ఖాళీగా ఉందా అని చూసుకుంటాను. ఈరోజు మాత్రం సర్దాల్సిన అంట్లు చాలా ఉన్నాయి. ఉదయం అంట్లు చాలా ఉన్నాయి, అందుకని అంట్ల స్టాండ్ మొత్తం నిండిపోయింది. పాలైతే కాగిని, ఇంకా నవీన్కి అయితే పాలు ఇస్తున్నాను. పాలలో కొంచెం బూస్ట్ వేసి ఇస్తాను. బూస్ట్ లేదనుకోండి ఇంకా టీ ఉంటాయి కదా, టీ అయితే కొంచెం కలిపిస్తాను. అంతేగాని పాలు తెల్లగా ఉంటే అస్సలు తాగడు. పాలు టీ కలర్లో ఉండాల్సిందే. ఇంకా నవీన్కి పాలు ఇస్తా, నాకైతే టీ వేడి చేసుకుంటున్నాను. ఉదయం టీ పెట్టుకుంటాను కదా, ఇంకా అవే కొంచెం ఉంచుకుంటాను. నేను ఒక్కదాన్నే కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల టీ పెట్టుకోవటం ఎందుకులే అని చెప్పేసి సాయంత్రానికి కొంచెం ఉంచుకుంటాను. టీ అయితే పాడవు, ఇప్పటికైతే బాగానే ఉంటుంది. ఎండాకాలం అయితే ఇంకా టీ బాగుండవు, పాడైపోతాయి. కానీ ఇప్పుడైతే బాగానే ఉంటాయి. ఎండాకాలంలో ఇంకా టీ కూడా ఎక్కడ తాగుతాంలే, ఒక్కసారి తాగేటప్పటికి సరిపోయిద్ది. ఆ చెమట్లకి ఇంకా 2 సార్లు కూడా మనం టీ తాగలేము. నవీన్కి అయితే పాలు ఇచ్చేసాను. ఇంకా స్నాక్స్గా అయితే పులిహార తిన్నాడు, పాలైతే తాగుతున్నాడు. ఇంకా బయట వరండాలో కర్టన్ వేసాను కదా, సాయంత్రం పూట ఇంకా కర్టన్స్ కానీ తలుపులు కానీ ఇంకా బయట గేట్లు కానీ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాము. సాయంత్రం పూట అన్నీ ఇలా మూసేసి ఉంచామనుకోండి, మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఊరుకోరు. సాయంత్రం చీకటి పడుతుంటే అన్నీ మూసేసి ఉంచారు ఏందని అరుస్తారు. అందుకని గేట్లు కానీ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. ఇప్పుడు గేట్లు ఎందుకు వేస్తున్నానంటే వీడియో తీస్తున్నాను కదా, నేను బయట కూర్చొని టీ తాగుతా వీడియో తీసుకుంటున్నాను. ఇంకా బయట ఇంటి ముందు రోడ్డు ఉంది కదా, ఎవరొకళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వీడియోలో పడ్డారనుకోండి, అందరికీ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అదిగోండి గేట్లు అయితే వేశాను. ఇప్పుడు టైం 5 దాటింది, అయినా కానీ చూడండి ఎంత ఎండగా ఉందో. ఎండలు మాత్రం బాగా కాస్తున్నాయి. టీ తాగిన తర్వాత ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేస్తాను. సాయంత్రం 4 గంటలప్పుడు ఇంకా బయట అయితే కాసేపు కూర్చుంటాము. బయట మెట్లు అరుగులు అవి ఉన్నాయి కదా, మెట్ల మీద కాసేపు కూర్చుంటాను. తర్వాత నవీన్ స్కూల్ నుంచి రాగానే ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా నవీన్ పని చేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. నవీన్ అయితే ఇంకా ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్లు రాసుకోవటం, చదువుకోవటం అలా అయితే ఏముండదు. కాసేపు వాడు స్నాక్స్ తినేసి 1 గంట సేపు ఆడుకొని వస్తాడు. ఆడుకొని వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటాడు. స్కూల్లో ఇప్పుడు దాకా చదువుకొని వచ్చారు, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే చదివించామనుకోండి, పిల్లలకి విసుగ్గా ఉండి అసలు చదువు అనేదే ఇంట్రెస్ట్ లేకుండా ఉండిద్ది. అందుకని కాసేపు ఆడుకొనిస్తాను. ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా వాడు హోంవర్క్ రాసుకోవటం, చదువుకోవటం, వాడి పనులు వాడే చేసుకుంటాడు. గాబులో నీళ్ళైతే కొంచెం ఉన్నాయి, ఇంకా గాబులో నీళ్ళన్నీ తీసేస్తున్నాను. నీళ్ళన్నీ తీసేసి గాబు కడిగి వాటర్ పట్టాను అనుకోండి, ఇంక ఇప్పుడు అంట్లు కడుక్కోవాలి, పనులు ఉన్నాయి కదా, ఇంకా అందుకనే గాబు అయితే కడుగుతున్నాను. 4 రోజులకు ఒకసారి గాబులకి బ్లీచింగ్లు రాసి కడుగుతూ ఉండాలి. ఇంకా రోజు ఉదయం పూట సాయంత్రం పూట నీళ్ళు ఏమైనా కొంచెం ఉన్నాయి అనుకోండి తీసి కడుగుతూ ఉంటాను. ఆ నీళ్ళు అలాగనే ఉంచి మోటార్ వేసామనుకోండి అడుగునంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది, పాచి కూడా త్వరగా వచ్చిద్ది. అందుకని ఎప్పటి నీళ్ళు అప్పుడు తీసేసి మళ్ళీ మోటార్ వేసి నీళ్ళు పట్టామనుకోండి, గాబు అనేది త్వరగా పాచి పట్టకుండా ఉండిద్ది. ఇంక ఇదిగోండి నీళ్ళన్నీ తీసేసాను, మోటార్ వేసాను, ఇప్పుడు నీళ్ళు అయితే పడుతున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీకి నానేసాను. ఇంకా మినపప్పు అయితే కడుగుతున్నాను. ఇప్పుడు మినపప్పు కడగటానికి అంత కష్టపడాల్సిన అవసరం ఏమి లేదులేండి.
పొట్టు లేని మినపప్పే కదా, మినపగుళ్ళు నానేస్తున్నాము. ఎంతసేపు కడుగుతాము? ఒక 5 నిమిషాల పని. 4 సార్లు కడిగేసామంటే సరిపోయిద్ది. అంతకుముందు అయితే పప్పు నానబోసుకొని ఆ పొట్టంతా పొయ్యేంత వరకు కడగాలంటే అబ్బో ఎంత కష్టంగా అనిపించేదో. గేదెలకు కూడా పోయట్లేదుగా నీళ్ళు, అందుకనే కడిగి మొత్తం కింద పోస్తున్నాను. ఇంక ఇవి ఎలాగున్నా మామూలు నీళ్ళే కదా, పొట్టు నీళ్ళు అవ్వనుకోండి గేదెలకు పోయొచ్చు. అందులో ఇంక ఇప్పుడు గేదెలు కూడా లేవుగా పొయ్యట్లా, అన్నీ బయటే పారిపోస్తున్నా. ఇవన్నీ మళ్ళీ కుర్త బకెట్లో పోసి మళ్ళీ వాటిని మోసుకొని పోవటం ఎందుకులే అని చెప్పేసి కడిగినవి మొత్తం కిందకే ఉంచేస్తున్నా. పప్పు కడిగేటప్పుడు మాత్రం కొంచెం నోట్లో వేసుకుంటా, అదొక అలవాటు నాకు. ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ బాగా నాని ఉంటాయి కదా, నానిని కొంచెం 4 గింజలు నోట్లో వేసుకొని తింటాం అలవాటు. బియ్యం కడిగేటప్పుడు కూడా అంతేనండి, కొంచెం నోట్లో వేసుకుంటాను, అదొక అలవాటు. ఇంకా మామూలుగా బియ్యం తింటాం అలా అయితే అలవాటు లేదు, కానీ బియ్యం కడిగేటప్పుడు మాత్రం కొంచెం 4 గింజలు అయితే నోట్లో వేసుకుంటాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు తీస్తున్నాను. బట్టలన్నీ కిందే ఆరేస్తున్నాను కదా, అందుకనే కొంచెం లేటుగానే బట్టలు తీస్తున్నాను. రోడ్డు పక్కనేగా, దుమ్ము ఎక్కువగా ఉండిద్దేమోనని ఇంకా తీసేటప్పుడే ఇదిలిచ్చేస్తాను. బట్టలన్నీ తీసి మడతలు పెట్టేసి కబోర్డ్లో సర్దేస్తాను. కుర్చేసి బట్టలు ఇంకా అలాగనే ఉంచనండి, అలా ఉంచితే నాకు నచ్చదు. అందుకని బట్టలు మాత్రం తీసి ఎవరి వాళ్ళకి సర్ది అయితే పెట్టేస్తాను. ఇంక ఇదిగోండి బకెట్లో నీళ్ళు తీసుకెళ్ళి గోడ పక్కన మొక్కలు నాటాము. ఇంకా ఆ మొక్కలకైతే పోస్తున్నాను. మొక్కలంటే పూల మొక్కలు కాదులేండి, మామూలుగా మనకు నీడనిచ్చే చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు అయితే 2 నాటాము. ఇంక ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని నీళ్లు పోస్తున్నాం. మొన్నటిదాకా అయితే అసలు నీళ్లు పోయలేదు, ఇప్పుడు మరీ ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి, ఇంకా చెట్లు బతకవేమోనని చెప్పేసి రోజు మార్చి రోజు ఒక బకెట్ నీళ్ళు అయితే పోస్తాను. ఇదిగోండి చెట్టు ఇక్కడే నాటాము, ఇదిగోండి ఇదే చెట్టు. ఈ కాయలు షుగర్కి తింటారంట, షుగర్ ఉన్న వాళ్ళు ఈ కాయలు తింటే మంచిదంట. కాకపోతే ఈ కాయలు ఎప్పుడు కాస్తాయో అసలు ఎలా ఉంటాయో కూడా నేనైతే చూడలేదు, కానీ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు షుగర్కి బాగా ఉపయోగపడతాయి ఈ కాయలని. ఇదిగోండి మా గోడ పక్కనైతే ప్లేస్ ఇలా ఉంటుంది. అంతకుముందు పూల మొక్కలు అయ్యేసా, కానీ రోడ్డు పక్కనే కదా గేదెలు అవన్నీ తిరుగుతా మొక్కలు మొత్తం పోయినాయి. ఇంకా అప్పటి నుంచి అయితే వేయట్లేదు. ఈ 2 మొక్కలు అయితే వేసి ఇంకా గేదెల నుంచి కాపాడటానికి ఇవ్వండి జల్లెళ్ళు అయితే వేసాము. మొన్నే ఇక్కడ కవర్లు చెత్త చెదారం పడితే మొత్తం ఊడ్చి ఇంకా అదిగోండి కాల్చేశాను. రోడ్డు పక్కన కదండి, ఎవరొకళ్ళు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, కవర్లు కాగితాలు. ఒక్కోసారి అయితే పానీపూరి బండి పెట్టుకుంటారు. ఆ బండి పెట్టుకున్నప్పుడు ఇంకా పానీపూరి తింటారుగా, ఆ కాగితాలన్నీ అక్కడే పడేసిపోతారు. మనమేం చూడం కదండి, ఇంట్లో ఎక్కడో ఉంటాము. ఇంకా మనం ఏం చెప్తాము, అవన్నీ పడేసిపోతే ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అలా కాల్చుతూ ఉంటాము. ఇంక ఇప్పుడైతే బయట కసుపు అయితే ఊడుస్తున్నాను. చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. ఎండాకాలం ఇదేనండి ప్రాబ్లం. ఎండాకాలం అయితే మాత్రం అసలు ఎంత దుమ్ము వచ్చిద్దో. ఉదయమే ఊడ్చి గచ్చు గడిగి ముగ్గు పెట్టేశాం కదా, మళ్ళీ ఇంట్లో పని అంతా అయిన తర్వాత కసువులు ఊడ్చేటప్పుడు మెట్లు అరుగులు అన్నీ ఊడుస్తాను. మళ్ళీ సాయంత్రానికి చూడండి ఆకులు దుమ్ము ఎలా వచ్చిందో. ఇంకా ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ దుమ్ము వచ్చింది. ఇప్పుడు ఇంకా చాలా నయ్యం. ఇంటి ముందు బండ్లు ఆపుకుంటా మట్టి, పిల్లలు సైకిల్ తొక్కుతారు కదా, సైకిల్ ఎక్కించటం దించటం అలా చేసేటప్పుడు మట్టి వస్తూ ఉంటుంది. ఇంకా రోడ్డు పక్కనే ఇల్లు కాబట్టి దుమ్ము ధూళి ఆకులు అన్నీ ఎక్కువగా వస్తూనే ఉంటాయి. నైటే గచ్చు ఊడుస్తున్నా కదా, 8, 9 ఆ టయాన కసు ఊడుస్తాను. ఇంక ఇప్పుడు ఎందుకు ఊడవటంలే అనుకున్నా కానీ దుమ్ము ఎక్కువగా ఉంటుంది, చూడటానికి బాగుండదు. అరుగుల మీద మెట్ల మీద ఎవరొకళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇంకా చూడటానికి బాగుండదులే అని. పల్లెటూరులో అదిగాక సాయంత్రం పూట సంధ్యవేళ కసు ఊడ్చుకుంటారండి. చీకటి పడేలోపు అందరూ కసువులు ఊడ్చుకుంటారు ఇళ్ళ ముందు. ఊడకపోతే బాగుండదు కదా, ఇంకా అందుకని శుభ్రంగా నీట్గా అయితే ఊడుస్తాను. సాయంత్రం కసువులు ఊడ్చుకుంటే కూడా ఇల్లు కానీ బయట ఇలా గచ్చు కానీ చూడటానికి నీట్గా ఉండిద్దిలేండి. మళ్ళీ సాయంత్రం ఇల్లు అనేది మనం ఎప్పుడుకో ఊడ్చుకుంటాం ఇంట్లో పని అంతా అయిన తర్వాత. అప్పుడు దాకా ఇల్లు నీట్గా ఉండాలంటే సాయంత్రం కూడా మనం తప్పనిసరిగా కసువులు ఊడ్చుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే స్నాక్స్ తింటా ఏయో ఒకటి కింద పడేస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఇల్లు ఊడ్చుకున్నాం అనుకోండి, ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఇంక ఇవైతే నవీని సాక్సులు కర్చీఫ్. రోజు స్కూల్కి కర్చీఫ్ పంపిస్తాను కదా, ఇంకా కర్చీఫ్ ఉతుకుతున్నాను. కర్చీఫ్ అయితే ఉతకనులేండి, రోజు మార్చి రోజు ఉతికేస్తూ ఉంటాను. రోజుకు ఒక కర్చీఫ్ పంపిస్తాలి. ఈరోజు ఒక కర్చీఫ్ పంపించాను అనుకోండి, అది బట్టలు ఉతికేటప్పుడు ఉతుకుతాను. ఇంకొక కర్చీఫ్ ఇంకో రోజు పంపిస్తూ ఉంటాను.
కర్చీఫ్లు అయితే 2 పంపిస్తా కానీ సాక్సులు అయితే మాత్రం ఇంక ఇవే ఉన్నాయి. ఒక్క జతే సాక్సులు ఉండటం వల్ల ఇంక సాయంత్రం పూట ఉతికేస్తాను. ఉతికి ఆరేసాను అనుకోండి, ఇంక ఉదయానికల్లా ఆరిపోతాయి కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాడు. అలాగనే ఉంచి వేసుకున్నాడు అనుకోండి, మురికి మురికిగా ఉంటాయి. ఉదయం అంతా పిల్లలు కాళ్ళకి వేసుకొని ఉంటారు, ఆటలాడతారు, అంతా మురికి ఎక్కువగా ఉండిద్ది. అందుకనే ప్రతిరోజు ఇంకా స్కూల్ నుంచి రాగానే సాక్సులు అయితే ఉతికేస్తాను. 2 జతలు తీసుకుందాం అనుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతానే ఉంటాము. ఒక్కొక్కసారి మనం అవసరం లేని ఎన్నో కొంటా ఉంటాము, వాటిని పాడైపోయినా పడేస్తూ ఉంటాము. కానీ ఒక్కోసారి మనకు అవసరమైనవి కొనము, మర్చిపోతూ ఉంటాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం కూడా ఇంక ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి. నవీన్ అయితే చూడండి వాటర్ క్యాన్ మోస్తున్నాడు. ఇంకా వాటర్ తెచ్చినప్పుడల్లా నవీన్ ఒక క్యాన్ తీసుకొని వస్తాడు ఇంట్లోకి. మా అమ్మాయి ఉన్నా మా అబ్బాయి ఉన్నా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒక క్యాన్ అయితే తీసుకొస్తారు. ఒక క్యాన్ ఏమో ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసుకొస్తాడు. వీళ్ళ డ్యూటీ మాత్రం ఇది. మంచినీళ్ళు తెచ్చినప్పుడు మాత్రం క్యాన్ ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాల్సిందే. పిల్లలు కూడా అలవాటు అవుతారులే అని ఇలా చిన్న చిన్న పనులు అయితే చేపిస్తూ ఉంటాం. రెండో క్యాన్ తీసుకురామంటే తీసుకురాడు. ఇంకా పాపం ఒక క్యాన్ మోసుకొచ్చేటప్పటికే ఇంకా వాడికి రొప్పి వచ్చేసిద్ది. మంచినీళ్ళు కూడా మా ఊర్లో ఉండవండి. 1 కిలోమీటర్ దూరం వెళ్ళి పక్కన ఊర్లో అయితే తెచ్చుకోవాలి. కిలోమీటర్ దూరమే కానీ కాకపోతే మధ్యలో రైలు గేట్ పడిద్ది. రైలు గేట్ పడ్డప్పుడు పావుగంట సేపు ఉండాల్సి వచ్చిద్ది. ఇంట్లో మగవాళ్ళు లేక ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొరుగురు వెళ్ళి మనం మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఇంకా టిఫిన్కి అయితే మినపప్పు కడిగాను కదండి ఇడ్లీకి. ఇంకా పప్పు అయితే వేసాను, మిక్సీకి వేసాను. ఇంక ఇప్పుడు ఇదిగోండి రవ్వ అయితే కలుపుతున్నాను. రవ్వని పిండి అయిపోయే ముందు 1 గంట ముందు అయితే నానబెడతాను. ఎక్కువసేపు అయితే నానబెట్టను. రవ్వ ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. 1 గంట ముందు నానబెడతాను. నానబెట్టేటప్పుడే నేను 1కి 2 సార్లు కడుగుతాను. కడిగి ఇంకా వాటర్ పోసి ఉంచుతాను. మళ్ళీ ఇంక ఇదిగోండి రవ్వ పిండి వేసేటప్పుడు ఇంక ఈ నీళ్ళన్నీ ఉంచేస్తాను. మిక్సీలో వేసే పిండి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ లూజ్ అయినా కానీ ఇడ్లీ అనేవి ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి. పిండి గట్టిగా అయిందనుకోండి, ఇడ్లీ అనేవి గట్టిగా రాళ్ళలాగా ఉంటాయి. అందుకని మిక్సీలో పిండి మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం గట్టిగా పిండేసేయాలి. గట్టిగా పిండేసి వేసి కలుపుకోవాలి. ఇడ్లీ పిండి అయిపోయేంత వరకు ఇంకా మా పిల్లలతో అన్నీ పేసీలే. ఇడ్లీ వద్దంటే వద్దంటారు, చట్నీ లేకపోతే ఇంకా అస్సలుగా తిననే తినరు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.